ఇంత సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా మీ జీవితంలో? నేను అనుకున్నాను నా జాతకంలో ఉంది ఆ యోగము. సో జనరల్గా రవి బుధులు కలిసి ఉంటే మనకు గుర్తింపు వస్తుంది. కానీ ఇంతకు ముందున్నటువంటి సమాజము, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు, ఇప్పుడున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు. ఒకవేళ ఇదే ఊపు కనుక ఇదే మీడియా 1990లో ఉండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఎందుకంటే కనీసం 1500 సినిమాలకు ముహూర్తాలు పెట్టినటువంటి వ్యక్తిగా అప్పుడున్న ట్రెండ్ వేరు, అప్పుడున్నటువంటి జనరేషన్ వేరు. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినటువంటి జనరేషను 90%, అంటే నేను ఎవరితోనైతే జర్నలిస్టుతో పనిచేసినో, సినిమా జర్నలిస్టులు, నాట్ రెగ్యులర్ జర్నలిస్టులు, సినిమా జర్నలిస్టుతో పనిచేసినో, మిక్కిలినేని జగదీష్ బాబు కావచ్చు, సతీష్ బాబు కావచ్చు, చాలామంది. సో వాళ్ళందరూ మనల్ని అంత గుర్తించేవాళ్ళు, అంత మాట్లాడుకునే వాళ్ళము. ఒక టీం లాగా ఉండేది. అంటే సినిమా ముహూర్తం అయిపోగానే జర్నలిస్ట్తో మాట్లాడటము, ప్రెస్ మీట్ ఉండేది. ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. సినిమా ఓపెనింగ్ అంటే అదొక పండగ వాతావరణం. ఇంతకు ముందు నేను మాట్లాడేది, అంటే నేను మాట్లాడేది 2002, 2004 పూర్వం. సో అప్పుడు ఏంటంటే మేము సినిమా ముహూర్తం చేయగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్కి టైం ఉండేది, వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళము. సో అప్పుడు సినిమా మ్యాగజైన్స్ వచ్చేవి, వాటిని సీతార, జ్యోతి చిత్ర, ఇట్లా చాలా చాలా వచ్చేవి. అంటే ఒక వారానికి ఒక 20-30 వారపత్రికలు వచ్చేవి, సినిమా పత్రికలు. వాటిలో మా ఫోటోలు వచ్చేవి. అంటే సినిమా క్లాప్ కొట్టేది, లేకపోతే హీరోతో కొబ్బరికాయ కొట్టించేది, హీరోయిన్తో కొబ్బరికాయ కొట్టించేది, అవన్నీ కట్ చేసుకొని దగ్గర పెట్టుకునేవాళ్ళం. అది అప్పటి చరిత్ర. ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకోటి, అప్పుడు చెడు లేదు, మంచి ఒకటే. అప్పుడు ఎంతసేపు ఈ వారపత్రికలో పడితే మనం అది చూసుకోవడం, వేరే వాడికి చూపించడం. నేను ఇగో ఈ వారంలో నేను పూజ చేసిన బాబు, ఈ సినిమాకి నేను పూజ చేసిన బాబు అని చెప్పి చూపించుకోవడం. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఆ వ్యవహారం లేదు, ఆ జర్నలిస్టు పద్ధతి లేదు. ఇప్పుడు అంతా ఏంది, మనం ఈ సోషల్ మీడియా, మనం ఏదైనా అక్కడ చేయగానే అది ఇమ్మీడియట్గా టీవీలో వస్తుంది, లేదా సోషల్ మీడియాలో ఎవరో పెట్టుకుంటారు. సో సోషల్ మీడియా అయినా ఏదైనా పేరు రావాలి అంటే జాతకంలో రవి బుధులు ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఉండాలి, గురువు మంచి ప్లేస్లో ఉండాలి. సో జనరల్గా అందరి జాతకాల్లోనూ ఇవే ఉంటాయా? ఉండవు.